హెచ్సియు భూములు ఇప్పుడు పొలిటికల్ ల్యాండ్ మైన్గా మారాయి. ఆ ల్యాండ్ మైన్ ఎవరిపై పేలుతుంది, ఎవరికి ఇబ్బందిగా మారుతుంది తెలియని పరిస్థితి. కంచగచ్చిబౌలి భూములపై రగడ రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే హెచ్సియు భూములను కాపాడుకుంటామంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు పొలిటికల్ పార్టీలు సైతం మద్దతు ప్రకటిస్తూ రంగంలోకి దిగాయి. దీంతో ఈ వ్యవహారం కాస్త ముదిరింది. ఇవాళ హెచ్సియు సందర్శనకు వెళ్తున్న బీజేపీ నేతలను, ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు సిపిఎం నేతలు కూడా అక్కడికి వెళ్ళారు. నిన్ననే బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది. ఈ 400 ఎకరాల భూములను, అంటే హెచ్సియు పక్కనే ఉన్న 400 ఎకరాల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం, రాత్రికి రాత్రి బుల్డోజర్లతో ఆ భూములను చదును చేస్తుండడం, ఆ భూములు మావంటూ హెచ్సియు విద్యార్థులు రంగంలోకి దిగడం, అలా రంగంలోకి దిగిన విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం, 2-3 రోజులుగా ఈ వ్యవహారం అంతా సాగుతుంది. దీంతో హెచ్సియు, తెలంగాణ సర్కార్ రెండు కూడా ఈ భూములపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నాయి. హెచ్సియు మాత్రం ఈ భూములు మావే అంటున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే ఈ 400 ఎకరాలని చెప్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వ భూములు, గతంలో ఇవి హెచ్సియుకు అనుబంధంగా ఉన్నప్పటికీ భూముల బదలాయింపు జరిగింది. ఈ భూములను ప్రభుత్వం తీసుకొని గోపన్పల్లిలో ఉన్న మరో 400 ఎకరాలను, దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. 400 ఎకరాల భూములు ఏవైతే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయో హెచ్సియు పక్కన ఉండి, అవి ప్రభుత్వానియే. ఇందులో సెంట్రల్ యూనివర్సిటీకి 1 ఎకరం కూడా భూమి లేదంటూ ప్రభుత్వం తేల్చి చెప్తుంది. ఇక్కడ ఆ వేలం అభివృద్ధి పనులు అక్కడ ఖచ్చితంగా జరిగి తీర్పుతామంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి 2004లోనే ఈ భూములను బదలాయింపు జరిగిన తర్వాత, బదలాయింపు జరిగిన దానికి సంబంధించి ఒక పత్రాన్ని కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. రిలీజ్ చేసిన పత్రం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇందులో 2004 ఫిబ్రవరి 13వ తేదీన ఇది జరిగింది. ఈ పత్రం రాసుకున్నారు. ఇందులో షేర్లింగంపల్లి తహసీల్దార్ సంతకం ఉంది. అదేవిధంగా రిజిస్ట్రార్ అదనపు గిరిదావర్, షేర్లింగంపల్లి అదనపు గిరిదావర్ సంతకం. దాంతోపాటు అప్పటి రిజిస్ట్రార్ ఉన్న అతని వై నరసింహులు, అతని సంతకం కూడా ఇక్కడ ఉంది. ఇందులో ఉన్న ప్రకారం ఈ 400 ఎకరాలు ఏదైతే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయో వాటిని ప్రభుత్వం తీసుకొని గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 36లో 191 ఎకరాలు, అదేవిధంగా 37లో 205 ఎకరాలు, అంటే మొత్తం ఆల్మోస్ట్ 397 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చారు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కొన్ని నిర్మాణాలు కూడా చేసుకున్నట్లు ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ 400 ఎకరాలు గతంలో చంద్రబాబు నాయుడు ఐఎంజీకి అప్పగించారు, స్పోర్ట్స్ దానికి సంబంధించిన నిర్మాణానికి. అయితే అక్కడ ఎలాంటి నిర్మాణాలు రాకపోవడంతో మళ్ళీ ఆ ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వ భూములా లేకుంటే హెచ్సియు భూములా అనేది ఒక వివాదం అయితే, మరోవైపు ఆ భూములను వేలం వేయడాన్ని కూడా తప్పుపడుతున్నాయి రాజకీయ పక్షాలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో నియోపోలిస్లో వేలం వేసినప్పుడు ఆ భూములను ఎలా వేలం వేస్తారు, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారు, దోచుకుంటున్నారు అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఈ 400 ఎకరాలను ఎలా వేలం వేస్తారు అనేది అది మరొక చర్చ. అది రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఏకంగా పార్లమెంటుకు చేరింది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ వ్యవహారంపై పార్లమెంట్లో కూడా ఈరోజు మాట్లాడారు. పార్లమెంట్లో మాట్లాడి ఈ భూముల వేలాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు. బీజేపీ రంగంలోకి దిగింది. ఈ భూములను అడ్డుకుంటాం, వేలాన్ని జరగనివ్వం, ఈ యూనివర్సిటీ భూములని. చివరికి ప్రొఫెసర్ హరగోపాల్ ఇంతకుముందే మనతోనే రియాక్ట్ అయ్యారు, 10 టీవీతో రియాక్ట్ అయ్యారు. ఈ భూములు ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములే, అనవసరంగా ప్రభుత్వం దీన్ని వివాదాస్పదంగా మారుస్తుంది. ఒకవేళ ఈ భూములను తీసుకోవాలనుకుంటే కోర్టులో, అంటే దీనికి సంబంధించి ఒక పిల్ కోర్టులో కూడా ఉంది. 400 ఎకరాలని వేలం వేయడంపై పిల్ కోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టులో ఉన్న భూములను ఇంత రాత్రికి రాత్రి చదువు చేయాల్సిన అవసరం ఏంటి అని హరగోపాల్ లాంటి వాళ్ళు, అంటే కొంత రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి కొంత సన్నిహితంగానే ఉన్న వ్యక్తిగా హరగోపాల్ని మనం చూడాలి. అంటే వ్యక్తిగతంగా పార్టీకి సంబంధమైన లేకపోయినా కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన మేధావుల్లో హరగోపాల్ కూడా ఒకరు ఉన్నారు. ఆయన కూడా తప్పు పడుతున్నారు ఈ వ్యవహారాన్ని. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తుల్లో ప్రొఫెసర్ హరగోపాల్ ఒకరు. ఆయన 20-25 ఏళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన కూడా ఈ ప్రభుత్వ భూములు కావు, ఇవి యూనివర్సిటీకే ఉండాలి, ఒకవేళ తీసుకోవాలనుకుంటే యూనివర్సిటీ నేతలతో, విద్యార్థి నాయకులతో మాట్లాడాలంటూ కూడా ఆయన ఒక సూచన చేస్తున్నారు. ఆయన కూడా సెక్రటేరియట్కు వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్లో అత్యవసర కేబినెట్ సమావేశం, మొత్తం మంది మంత్రులు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా ఇదే అంశం కీలకంగా ఉండబోతుంది. ఇది రోజు రోజుకు చినికి గాలివానగా మారుతున్న నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంగా రేపు ఢిల్లీలో బీసీకి సంబంధించిన ఒక ధర్నా ప్లాన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళే అంశం. దాంతోపాటు మంత్రుల శాఖల మార్పు, మీ శాఖలు మార్చబోతున్నామంటూ కూడా కొంతమంది మంత్రులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ మీటింగ్లోనే, ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్లో జరుగుతున్న మీటింగ్లో ఒక సూచన
ఇండికేషన్ ఇచ్చినట్లు మాకు తెలుస్తుంది. ఏదేమైనా ఎస్సీయూ వివాదం మాత్రం చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఏదో ఇప్పుడు ఒక కీలక అంశంగా మారింది. విద్యార్థి లోకం ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు, విపక్షాలన్నీ విద్యార్థుల పక్షాన ఇలా తయారైంది. అసలు ఏంటి ఈ భూములు ఎవరివి? ఈ భూముల విషయంలో ఎందుకు ఎస్సీయూ విద్యార్థులు ఇంతగా రగిలిపోతున్నారు? ఇది నిజంగా ప్రభుత్వ భూములు అయినప్పుడు ఎస్సీయూకి వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇలాంటి అంశాలపై చర్చిద్దాం. ఈ భూములకు సంబంధించి కొంత రిలేటెడ్ విద్యార్థి నాయకులని ఈ డిబేట్లో మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు క్రిషాంక్ గారు. ఓయూలో చాలా సుదీర్ఘకాలం ఓయూలో పిహెచ్డీ చేసిన వ్యక్తి, విద్యార్థి నేతగానే క్రిషాంక్ అందరికీ తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇక చెనగాని దయాకర్, ఆయన కూడా ఓయూ విద్యార్థి నేతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఓయూ విద్యార్థి నేతగా అందరికీ సుపరిచితుడే ఆయన కూడా. ఇక కిరణ్ మనకు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. కిరణ్ ఆయన హెచ్సియూ విద్యార్థి, ప్రస్తుతం రీసెర్చ్ స్కాలర్ హెచ్సియూలో. అదేవిధంగా ఓబీసీ విద్యార్థుల సంఘానికి, అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందు దయాకర్ గారు మీతోనే మాట్లాడదాం. మీతో మాట్లాడే ముందు లక్ష్మణ్ పార్లమెంట్లో రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్ బయట దానికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ మహేశ్వర్ రెడ్డి అరెస్ట్ చేశారు హెచ్సియూ భూముల వద్దకు వెళ్తుంటే, ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు ఏమన్నారో ఒకసారి చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. The Congress government in Telangana has decided to auction 400 acres of land claimed by University of Hyderabad, a prestigious central university. The University of Hyderabad established in 1974 and allotted 2,300 acres, but till now there is no demarcation took place. The move not only undermining the rights of central institution but also raises serious questions about environmental and conservation and governance. This land put to auction includes ecologically sensitive areas such as the Mushroom Rock and other biodiversity rich zones near University's East Campus. Sir, unfortunately, on the most prestigious this campus, on festival day in midnight, this government had made to see that bulldozers with heavy police bandobast, they have ravaged the forests, lakes. కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2,300 ఎకరాల భూమిని ఈరోజు ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ప్రభుత్వం చూస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు 2,300 ఎకరాల భూమి, మరి ఆ రోజు కేవలం మీరు రికార్డులకు ఎక్కినందుకు ఈరోజు ఆ భూములు వాళ్ళే కావని మేము తెగ నమ్ముకుంటామని చెప్పేసి తెగేసి చెప్పడం ఇది బాధాకరం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు కోకాపేట భూముల విషయంలో ఎంతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యమం చేసిండ్రు, స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. చివరకు మీరు వెళ్ళి సిబిఐకి కరోనా సమయంలో కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళి ఆ భూములు అమ్మొద్దని 2,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారు టిఆర్ఎస్ వారి మిత్ర బృందానికి ఇస్తున్నదని ఆ భూములు కాపాడాలని మీరు ఉద్యమం చేశారు. ఆ రోజు సిబిఐకు సైతం మీరు లెటర్ ఇచ్చారు. మరి ఈరోజు దాదాపు 30-40 వేల కోట్ల విలువైనటువంటి ఈ భూములు మీరు ఎలా అమ్ముతారని చెప్పి ప్రశ్నిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ భూమి కోసం పోరాటం చేసినటువంటి పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తర్వాత వాళ్ళ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈరోజు డ్రామా చేస్తున్నట్టు. అక్కడ ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పి గతంలో కూడా నేను నిన్న రాత్రి కూడా పోస్ట్ చేయడం జరిగింది. గతంలో పంచనామాలు చేసినప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దాంట్లో సిగ్నేచర్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములు సెంట్రల్ యూనివర్సిటీకే ఉన్నాయి. ఈ భూమి ఎప్పుడైతే ఐఎంజీ సంస్థకి ఇచ్చిర్రో చంద్రబాబు నాయుడు గారంలో సెంట్రల్ యూనివర్సిటీకి గవర్నమెంట్కి మధ్య ఒప్పందం జరిగినాకనే ఇచ్చింది. ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు. దీనికి గల కారణాలు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి గవర్నమెంట్కి దక్కొద్దు, అక్కడ ఏ యాక్టివిటీ చేయొద్దు, ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మంచి కార్యక్రమాలు పూనుకోవద్దన్న ఒక ఉద్దేశం, చెడు ఉద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు ఏకమైపోయి మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన భూమిని కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తారు. రైట్, వెల్కమ్ బ్యాక్. ముందు దయాకర్ గారు మీరే చెప్పండి, రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, అది ప్రభుత్వ భూమా సెంట్రల్ యూనివర్సిటీ భూమా అన్నది ఒక ఇష్యూ. రెండవది, అసలు భూముల వేలాన్నే తప్పుపట్టిన రేవంత్ రెడ్డి గతంలో నియోపోలిస్లో భూములు ఎలా వేలం వేస్తారని సిబిఐకి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు ఎలా వేలం వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అనేది మహేశ్వర్ రెడ్డి గారు స్ట్రైట్గా అడుగుతున్న క్వశ్చన్.
రెండవది, నిజంగా ఇది ప్రభుత్వ భూమి అయినా కూడా హెచ్సియు విద్యార్థులు అంత ఆందోళన చేస్తున్నప్పుడు, గతంలో మీరు ఉస్మానియా విద్యార్థిగా ఉన్నారు, ఆ పక్కన ఉస్మానియా ల్యాండ్స్ని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేసిన వ్యక్తులు మీరు. ఇప్పుడు కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూమినే వేలం వేయాల్సిన అవసరం ఏముంది? ఒకటి, అందులో చాలా జంతువులు నివాసం ఉంటున్నాయి, చెట్లున్నాయి, వాటి అన్నిటిని కొట్టేసి పర్యావరణ పరిరక్షణ కూడా దెబ్బతీస్తూ వేలం వేస్తున్నారు అనేది కూడా మీపై విమర్శ ఉంది. దీనికి ముందు ఏం చెప్తారు మీరు చెప్పండి. ముందుగా ఎన్టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ఈ డ్రామా రాజకీయాలని కూడా ఈ ఎన్టీవీతో ఎండగట్టాలనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. 2003 ఆగస్టులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఐఎంజీ భారత ఒక క్రికెట్ ఆధారిత సంస్థ ఏదైతే ఉందో, అహోబిల్లారావు అలియాస్ బిల్లారావు ఒక 45 స్టేడియం అంతర్జాతీయ ప్రపంచానికి అంతర్జాతీయ చెప్పండి అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని 45 స్టేడియంపై అనుసంధానం చేస్తూ దాదాపు ఆయనకు 400 ఎకరాలను 2003లో ఒక ఎంఓడి చేయించుకోవడం జరిగింది. ఫ్లోరిడాలో కూడా ఆయనకు ఐఎంజీ భారత ఏదైతే ఆధారిత ఒక క్రికెట్ స్పోర్ట్స్ సంస్థ ఉందో ఇక్కడ కూడా డెవలప్ చేయాలని ఒక ఎంఓడి రాయించుకున్నటువంటి సందర్భంలో, అదే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని, అక్కడ ఫ్లోరిడాలో ఇతనికి ఈ యొక్క సంస్థ కూడా అక్కడ లేదనే ఉద్దేశంతో ఈ కేవలం ఈ యొక్క భూమి ఈ కొట్టేయాలనే ఆలోచనతో చేశాడనే ఉద్దేశంతోనే మొత్తం కూడా నిజాలు తెప్పించుకొని 2004 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాగానే రద్దు చేయడం తర్వాత రైట్, మీది టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నట్టుంది, చూసుకోండి దయాకర్ గారు, చూసుకోండి, తర్వాత మాట్లాడతాను మీతో. కిషన్ గారు, ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే ఉంది, ప్రభుత్వమే విడుదల చేసిన డాక్యుమెంట్ ఇది, ప్రభుత్వ భూమి అని చూపించేందుకు ఆధారం ఇది. 2004లో షేర్లింగంపల్లి అదనపు గిర్దావర్, అదేవిధంగా రిజిస్ట్రార్ వై నరసింహులు దీని రిజిస్ట్రార్ ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఇద్దరు సంతకం చేసుకుంది. ఏంటంటే 400 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది, సెంట్రల్ యూనివర్సిటీదే ఇప్పుడున్న భూమి, దీన్ని తీసుకొని గోపన్పల్లిలో సెంట్రల్ యూనివర్సిటీ కేటాయింపు జరుపుతున్నాం అన్నట్టు ఇది ఉంది. ఉన్నప్పుడు ఇది కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఎలా అవుతుంది అనేది నా పాయింట్. అంటే మీరు అదే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఇది విద్యార్థుల భూమి, సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని. ఈ డాక్యుమెంట్లో అయితే క్లియర్గా ఉంది. ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, అందులో చాలా అంశాలు చెప్పింది ఇది ప్రభుత్వ భూమి అని. ఏమంటారు అసలు, ఇది ప్రభుత్వ భూమి, సెంట్రల్ యూనివర్సిటీ భూమి? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? కళ్యాణ్ గారు, ఇందులో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా మీరు అంటున్నట్టు ఒకటైతే ముందు ఆ 2300 ఎకరాలు మీరు అంటున్న డాక్యుమెంట్లోనే ప్రభుత్వమే అంటుంది సెంట్రల్ యూనివర్సిటీ భూమి 400 ఎకరాలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అని అన్నప్పుడు, ఇచ్చినప్పుడు దేని పర్పస్ కోసం ఇచ్చిండ్రు అని అనుకుందాం. ఒకవేళ ఐఎంజీ భారత కోసం ఇచ్చింది అనే అనుకుందాం కదా, ఐఎంజీ భారత కోసమే కదా. మళ్ళీ ఇప్పుడు ఐఎంజీ భారతది కానప్పుడు తిరిగి వస్తే పేరెంట్ ఎవరికి రావాలి? ఫస్ట్ ప్రభుత్వానికి రావాలన్నా? ఆ పర్పస్ కోసం ఇచ్చినప్పుడు ఆ పర్పస్కి యూజ్ చేయకపోతే తిరిగి ఇవ్వాలని. ఎందుకంటే 1975 డాక్యుమెంటే ఒకవేళ పలానా పర్పస్ కోసం యూజ్ చేస్తలేనంటే తిరిగి ఇచ్చేసేయాలి అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం కదా. అయితే ప్రభుత్వానికి ఇచ్చింది ఎవరు? మళ్ళీ అక్కడ యూనివర్సిటీ భూమి. కాబట్టి యూనివర్సిటీ భూమిని అసలు డిమార్కేట్ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే నిన్నటి దాంతో స్పష్టంగా తెలుస్తున్నది కదా. నిన్న యూనివర్సిటీ వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఎలాంటి మార్కింగ్ జరగలేదు, ఎలాంటి సర్వే జరగలేదని నిన్న ఓపెన్గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తుంది. కానీ మేము యాజ్ బీఆర్ఎస్గా కళ్యాణ్ గారు మేము చెప్తున్నది, ఇక్కడ అసలు ఈ భూ పంచాయతీ కాదు ఇదంతా, ఇది లెట్ ద కోర్ట్ డిసైడ్. ఎందుకంటే అసలు కేసు ఐఎంజీ భారత అండ్ ప్రభుత్వం మధ్యలో జరిగిన కేసు ఏంటిది? అదొక బోగస్ కంపెనీ అని, కేవలం 15 రోజుల ముందు పుట్టిన కంపెనీకి ఇచ్చిరని దానికోసం మాత్రమే అయింది. కానీ అసలు ఇది యూనివర్సిటీ భూమియా కాదా అనే కోర్టు కేసు ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు జరగలేదు. దట్ ఈస్ కరెంట్లీ పిటిషన్ ఇన్ హైకోర్టు. కానీ హుటాహుటిన 4 రోజులు సెలవులు చూసి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళటి వరకు మనకు చాలా స్పష్టంగా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళటి వరకు సెలవులు ఉన్నాయి. అవును, హైడ్రా విషయంలో గౌరవ కోర్టు హైకోర్టు ఎప్పుడో చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఎందుకు శనివారాలు ఆదివారాలు ఈ కూల్చివేతలు చేపడుతున్నారు, కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఇవ్వొద్దని మీరు చేస్తున్నారా అని ఈ పాయింట్ చెప్పినప్పుడు, ఇక్కడ కూడా మరి ఇవాళ ఇదే అంశంలో మీరు గమనిస్తే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం అదే తరహాలో 70, 80 జేసీబీలతో ఇవాళ కూల్చేస్తున్నారు కదా. ఇంకొకటి
కాంట్రడిక్షన్ ఇవాళ కాంగ్రెస్లోనే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఇక్కడ జింకలు లేవు అధ్యక్ష, ఇక్కడ పులులు లేవు అధ్యక్ష, కనబడుతున్నాయి కదా జింకలు, ఇవాళ నెమలులు కనబడుతున్నాయి, మన జాతీయ పక్షి కనబడుతున్నది కదా అక్కడ. మరి కనీసం ఈ మానవత్వ కోణాన్ని మీరు ఎందుకు కోల్పోతున్నారు? మేము అనేది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాదు, 40,000 కోట్ల మీ ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఫార్చ్యూన్ సిటీయో ఫ్యూచర్ సిటీయో, అక్కడ చేసుకోండి. మీరు స్పోర్ట్స్ కోసం అని కేటాయించి దాన్ని ఇప్పుడు ఇవాళ హై రైస్ బిల్డింగ్స్ ఐటీ అని మీరు తీసుకొస్తున్నారు కదా. మా సూటి ప్రశ్న, డబుల్ స్టాండర్డ్ ఆఫ్ కాంగ్రెస్ ఏంటిది అని అంటే, రాహుల్ గాంధీ గారు నిన్ననో మొన్ననో నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ రాశారు, ఆఫ్ షోర్ మైనింగ్ ఆపేసేయండి, వన్యప్రాణులను కాపాడాలి, గుజరాత్లో అండమాన్లో వైల్డ్ లైఫ్ని పర్యావరణాన్ని కాపాడాలి అని రాసిన రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళ అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మీరు ఎప్పుడైతే అడుగు పెట్టిండ్రో, మీరు గతంలో రోహిత్ వేముల కోసం మీరు పోరాడినరో, మరి వాళ్ళ అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఇదే చేస్తున్నది కదా. మరి దాన్ని మీరు మీ డబుల్ స్టాండర్డ్ అని అనిపించదా? దయాకర్ గారు వచ్చినట్టున్నారు. దయాకర్ గారు ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, డబుల్ స్టాండర్డ్ అనేది మెయిన్గా క్రిషాంక్ గారు చెప్తున్నా లేకుంటే బీజేపీ నేతలు చెప్తున్నా ఏంటంటే, ఒక డబుల్ స్టాండర్డ్, రాహుల్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కాపాడాలంటున్నారు, మీరు ఇక్కడ చెట్లను కొట్టేస్తున్నారు, జింకలను వాటిని తరిమేస్తున్నారు, దాన్ని వేలం వేస్తున్నారు. ఒకటి డబుల్ స్టాండర్డ్, రాహుల్ గాంధీ చెప్పిందే ఫాలో కావట్లేదని. రెండోది, రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు భూములు వేలం వేయొద్దు అనేది మా స్టాండ్, వేలం వేయమని. ఇప్పటికే ఒక దఫా వేసినట్టున్నారు, ఇప్పుడు 2వ దఫా మళ్ళీ. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ప్రభుత్వ భూమే కాదా పక్కన పెట్టండి, ఈ డబుల్ స్టాండర్డ్ ఎలా సమర్థించుకుంటారు? గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కోకాపేట భూములు ఏదైతే ఉందో వేలం వేసిన విధానాన్ని ఆయన తప్పుపట్టారు. ఉన్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఆడనటువంటి పాలకులు వ్యవహరించారని జరిగిన విధానాన్ని మనం వ్యతిరేకించాం. ఆ రోజు వేలం వేసిన విధానాన్ని వ్యతిరేకించాం. దాదాపు ఇది 21 ఏళ్ల తర్వాత ఒక న్యాయస్థానాల నుంచి వచ్చినటువంటి తీర్పు అండి. ఇది న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి తీర్పు. దీని మీద, ఈ భూమి మీద సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రభుత్వం అనేది ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత అవసరాల కోసం వ్యవహరించట్లేదు. ఇవాళ ఒక ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం ఈ రోజు వెచ్చిస్తా ఉంది. దీన్నేదో మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీన్నేదో దోచేస్తున్నారు, దీన్ని కాజేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడితే చాలా నిస్సిగ్గుగా ఉందండి. ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని భూముల్ని వేలం వేసిందండి. ఇవాళ ఉప్పల్ బగాయత్ కావచ్చు, కోకాపేట భూములు కావచ్చు, హౌసింగ్ సొసైటీ భూములు కావచ్చు, దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల 2,000 ఎకరాలను ఇవాళ వాళ్ళు అమ్మలేదా? ప్రభుత్వ భూములు అమ్మలేదా? దేనికోసం అమ్మారు వాళ్ళు? రెవెన్యూ కోసం. 10,000 కోట్లకు రెవెన్యూ కోసం అమ్మలేదా? వినండి ఒకసారి. ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు, ఇది నెట్టి పరిస్థితులు అమ్మకూడదు. రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ భూములను అమ్మద్దు, భూములను అమ్మేస్తే భవిష్యత్ తరాలకు శ్మశానాలు కూడా దొరకవు అనే స్టేట్మెంట్ అది ఆయన వినిపించారు కిషన్ గారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన కామెంట్ అది. ఇవాళ ప్రభుత్వం దాని కట్టుబడితోనే హైడ్రా పేరు మీద పరిరక్షణ కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం ఎవరు ఇవాళ లేకులు కుంటలను బీఆర్ఎస్ హాయంలో విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం కదా ఇవాళ కాపాడుతుంది. ఈ ప్రభుత్వం కదా హైదరాబాద్ చుట్టుపక్కల, నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇవాళ కాపాడుతున్నాం కదా. నేను అనేది హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ ఎవరి హాయంలో విధ్వంసం అయిందండి? బీఆర్ఎస్ హాయంలో ఎంత విచ్చలవిడి అనుమతులతోని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి హైదరాబాద్ నేను పోవాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ స్పెసిఫిక్ గా అంటున్నా. దయాకర్ గారు నిజంగా హైదరాబాద్ మంచిది, మీరు చాలా బాగా చేస్తున్నారని గతంలో కూడా ప్రశంసలు వచ్చాయి. అలా పరిరక్షించిన భూమిని వేలం వేసుకోవచ్చు కదా, ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని? అవును, నేనేమంటున్నాను, ఇది ఇలా ప్రభుత్వ భూమి, హెచ్సియు భూమి హెచ్సియుకు ఉంది. హెచ్సియు భూమిలో ఒక అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇది ఒక చట్టబద్ధంగా కేవలం హెచ్సి అనేది ఒక సెంట్రల్ బీజేపీ సెంట్రల్ కాబట్టి ఈ యొక్క ఆడిస్తున్నటువంటి నాటకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు
విద్యార్థులను అడ్డు పెట్టుకొని ఒక రాజకీయాలు చేస్తా ఉన్నాయి. కూడా వెళ్ళింది అక్కడికి. వామపక్ష విద్యార్థి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారండి. అక్కడ ప్రజలు గమనిస్తా వామపక్షాలు ఉన్నారు. మీ పార్ట్నర్షిప్ లో ఉన్నాయి మీతో. ఒక్క నిమిషం ఇప్పుడు దయాకర్ గారు, ఒక్క అక్కడ నిమిషం. వాళ్ళు పక్షులు ఉన్నాయని, లేనివి ఉన్నట్లులాగా జంతువులు ఉన్నాయని, లేని ఉన్నట్లుగా కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పులులు ఉన్నాయని, లేవా? లేనిది ఉన్నట్లుగా లేవా? అక్కడ నెమలు లేవా? అక్కడ వాళ్ళు లేవా? సోషల్ జంతువులు మీడియాలో లేవా? ప్రచారం చెట్లు లేవా? చేస్తున్నారు. మీరు చెప్పండి, అక్కడ జంతువులు చెట్లు లేవా? లేవండి, అదొక మైదాన ప్రాంతంగా ఉంది. 15-20 ఏళ్లుగా ఖాళీ ఉన్నాయి కాబట్టి చెట్లు మొలిచినాయి తప్ప అక్కడ ఏవో అడవి ఉన్నట్టు, ఫుట్బాల్ ఆడిన జాగా గురించి మాట్లాడారు. ఒక్క నిమిషం. కిషోర్ గారు, దయాకర్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. దయాకర్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అక్కడ ఏమున్నాయి ఏం లేవు. ఆ విద్యార్థి, ఆ HCU విద్యార్థి మనకు కిరణ్ గారు లైన్ లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. కిరణ్ గారు HCUలో PhD చేస్తున్న రీసెర్చ్ స్కాలర్, ఆయన ఓబీసీ విద్యార్థి సంఘం నేత కూడా. ఆయన అడుగుదాం అక్కడ ఏముంది ఏం లేదు అనేది. ఆ 400 ఎకరాల్లో ఆయన క్లియర్ గా చెప్తారు. ఎందుకంటే మనం అంతా బయట ఎక్కడ ఉండేవాళ్ళం, ఆయన అక్కడ ఉండేవాడు. కిరణ్ గారు చెప్పండి, మీరు HCU 400 ఎకరాల భూమి వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ భూమి మీది కానే కాదంటున్నారు. అక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవు, చెట్లు లేవు, అది మైదాన ప్రాంతం. దాన్ని అమ్మితే, వేలం వేస్తే మీకేంటి నష్టం అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వం కూడా. దానికి ఏం చెప్తారు మీరు? సార్ మేమంతా అంటే అక్కడే నేను మాస్టర్స్ పొలిటికల్ సైన్స్ చేశాను, ఎంఫిల్ చేశాను, PhD చేస్తున్నాను. అక్కడ ట్రైన్ అయిన విద్యార్థిని. అక్కడ జరుగుతున్న అంశాల మీద ఇంతకుముందు కూడా TRS హయాంలో జరిగినప్పుడు భూమి పోరాటంలో కూడా పాల్గొన్న వాళ్ళం, ఇప్పుడు కూడా పాల్గొంటున్నాం. సార్ ఇక్కడ చిన్న డేట్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే 1975 ఫిబ్రవరిలో మనకిచ్చిన డాక్యుమెంట్ మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే అన్నిట్లో క్లియర్ గా ఏం చెప్పారంటే, సర్వే నంబర్ 25 గచ్చిబౌలి దగ్గర ఉన్న ఏదైతే సర్వే నంబర్ 25 లో ఉందో ఆ ల్యాండ్ అంతా మనకే చెందుతుందని 2300 ఎకర్స్, అంటే టోటల్ చూసుకున్నట్లయితే 2324.05 గుంటస్, అంటే ఆ ల్యాండ్ అంతా కూడా యూనివర్సిటీకి చెందుతున్నాయి. తర్వాత IIITకి, గచ్చిబౌలి స్టేడియం కి, తర్వాత నవోదయ స్కూల్స్ కి, అకాడమిక్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే, NAC ఇచ్చిన, మేము సబ్మిట్ చేసిన NAC రిపోర్ట్స్ లో ఇప్పుడు 1800 ఎకర్స్ ఉన్నట్టుగా చూసుకున్నాం. తర్వాత ఒక్కసారి మనం IMG అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎప్పుడు ఇచ్చామండి? ఆ కంపెనీ ఫామ్ అయింది 5th ఆగస్ట్ 2003. మన MOU వెళ్ళింది 9th ఆగస్ట్ 2003. కానీ ఈ పంచనామా డాక్యుమెంట్ మీరు ఏదైతే చూపిస్తున్నారో, పంచనామా డాక్యుమెంట్ ఎప్పుడుది సార్? అది ఫిబ్రవరి 2004. అంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ గవర్నమెంట్, అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, MOUకి వెళ్ళిన తర్వాత, ఇదంతా మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆఫ్టర్ 3-4 months తర్వాత పంచనామాలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మనం చూసినట్లయితే అసలు మొత్తం మేము అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, సర్వే నంబర్ 25 లో ఉన్న ఏదైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ అలోకేట్ చేసినా అవన్నీ డాక్యుమెంట్స్ ని పరంగా ఇప్పుడు ఆ 2 డాక్యుమెంట్స్, ఆ పంచనామా 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేశారు కదా, అలాగే సర్వే నంబర్ 25 లో ఏవేవి ఉన్నాయో మొత్తం రిలీజ్ చేయమనండి. సర్వే నంబర్ 25 2300 ఎకర్స్ ఆ డాక్యుమెంట్ లో చూపించినట్లు, మేము చెప్తున్న 2324.05 ఎకర్స్ ఏదైతే ఉందో ఆ ఎకర్స్ లో ఉన్న ఏవే ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ ఎంత ఉంది, గచ్చిబౌలి స్టేడియం కింద ఇచ్చారు, IIIT కింద ఇచ్చారు, DIFR కింద ఇచ్చారు, బస్ డిపో కింద ఇచ్చారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నవోదయ కింద ఇచ్చారు. ఇవన్నీ డాక్యుమెంట్స్ పరంగా అన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేయండి. ఇంకా ఉన్నటువంటి ఇవాళ యూనివర్సిటీలో 2300 ఎకరాలు ఉందా మీరు చూడండి. బౌండరింగ్ అనేది లేకపోయింది. ఇవాళ 534 ఎకర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే 397 ఎకర్స్ మాకు అక్కడ ఇచ్చారు అనేసి చెప్తున్నారు. అవును. సో అదే మీరు పంచనామా డాక్యుమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు గవర్నమెంట్, అది కూడా మా దగ్గర ఉంది. ఆ డాక్యుమెంట్స్ త్వరగా ఇచ్చారనేసి చెప్తున్నారు. మేము ఏం చెప్తున్నామంటే అసలు ల్యాండ్ ఇప్పుడు ఒక 1975 డాక్యుమెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తప్ప యూనివర్సిటీకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినట్టు, ఎలినేట్ చేసినట్టు ఏ డాక్యుమెంట్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇవ్వమనండి, యూనివర్సిటీ పేరు మీద ఎంత ఎకర్స్ ఉన్నాయో, లాస్ట్ ఎంత మిగిలిందో మీరు చూపించమనండి. మీరు ఇప్పుడు కంచె గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25 లో ఉన్న మొత్తం ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఎంత ఉన్నాయి, మీ దగ్గర ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఎంత ఉన్నాయి, అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్స్ కి, అకాడమిక్ నాన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కి చేస్తున్నారు. సార్ మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము ఇప్పుడే ధర్మాలు గిన్నాలు ఇదేదో గవర్నమెంట్ వచ్చిన, ఈ గవర్నమెంట్ రావాలని చాలా సంఘాలు అక్కడ పనిచేసిన సంఘాలు ఉన్నాయి.
మా సంఘం కూడా అక్కడ క్యాస్ట్ సెన్సస్ గురించి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఓబీసీ పరంగా మేము కూడా పనిచేసింది ఎఫర్ట్స్ పెట్టిన ఉన్నాయి. ఇంత ముందు గవర్నమెంట్ పుల్లెల గోపీచంద్ ఇన్స్టిట్యూట్ నుంచి మై హోమ్ రాజేశ్వరం టవర్స్ వరకు కూడా లైన్ వేస్తున్నప్పుడు అప్పుడు కూడా మేము పోరాడాము. అప్పుడు కూడా అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాం. అక్కడ విద్యార్థులను గుంట నక్కలు అనడము, అక్కడ చేస్తున్న పోరాట సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలు ఆ మహబూబ్ నగర్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఎవరో అనేసి పోలీసులు చెప్పడము. ఇద్దరు స్టూడెంట్స్, ఒకరు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఎర్రం నవీన్, SFI కంటెస్టెంట్ క్యాండిడేట్, PhD పొలిటికల్ సైన్స్ చేస్తున్నాడు, ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ సబ్మిషన్ లో ఉన్నాడు. ఆ అబ్బాయి అక్కడ కరీంనగర్ నుంచి చెందిన అబ్బాయి. ఆ తర్వాత రోహిత్ బాండ్ అని మేమందరం పిలుస్తాం, బాండ్ అంటే బండుగుల, రోహిత్ బండుగుల. ఇద్దరు SC/BC సమాజానికి చెందిన వాళ్ళు. ఆయన లోకలేట్, హైదరాబాద్ లోకలేట్, డాక్టరేట్ కంప్యూటర్ సైన్స్ లో PhD డాక్టరేట్ ఇస్తే పోలీసులు ఏం చెప్తారండి వీళ్ళిద్దరు బయట నుంచి వచ్చేసి రెచ్చగొడుతున్నారు, మహబూబ్ నగర్ బ్యాచ్ అంతా దిగింది. ఎవరండి మహబూబ్ నగర్ బ్యాచ్? ఒక్కసారి క్లారిటీ ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ పోలీసులు వ్యవస్థ ఎలా ఉందంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసి సోషల్ మీడియాలో పెట్టేసి అదే లీగల్ డాక్యుమెంట్స్ అనేది చూపించేటట్టు ఉన్నప్పుడు మేము అడుగుతున్నది లీగల్ డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో సర్వే నంబర్ 25 లీగల్ డాక్యుమెంట్స్ అని బయట పెట్టండి. మా అందరి డిమాండ్ ఒకటే సార్, మాకు 1975 అంటే 1969 తర్వాత వచ్చిన 6 పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ కింద వచ్చిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏ యూనివర్సిటీ కూడా లేదు. ఆర్టికల్ 371E మొదటి యూనివర్సిటీ, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఫామ్ అయింది. ఆర్టికల్ 371E ద్వారా వచ్చిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి ల్యాండ్ ఎంత ఉంది అని స్టేట్ గవర్నమెంట్ చూపించండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఈ రోజు అడుగుతున్నది ఏంటంటే ఈ ల్యాండ్ మీదైనప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, ఇమీడియట్ గా డిప్లాయ్ చేయండి. మాకు ఎంతైతే ల్యాండ్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడానికి ఇమీడియట్ గా డిప్లాయ్ చేయండి. దయాకర్ గారు చెప్పండి మీరే, అంటే కిరణ్ ఆ HCU విద్యార్థి కూడా అయినా అక్కడ చాలా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి, అందుకే కిరణ్ ని కూడా లైవ్ లో తీసుకున్నాం మనం. ఈ 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అనడానికి ఎలాంటి ఆధారం లేదు, ఒక పాయింట్. రెండోది 400 ఎకరాలని మీరు తీసుకొని 590 ఎకరాలు ఆయన చెప్తున్న ప్రకారం 590 ఎకరాలు ఇక్కడ తీసుకొని ఇచ్చింది 391 ఎకరాలే, అంటే 200 ఎకరాలు తక్కువ బదలాయించారు అనేది ఒక పాయింట్. దానికి సంబంధించి ఆన్ రికార్డ్ ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అంటే యూనివర్సిటీకి మీరు ఇచ్చినట్టు అక్కడ యూనివర్సిటీ పేరు మీద భూములు లేవు, ఇక్కడ వీళ్ళు ఇచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వానికి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఈ యొక్క డాక్యుమెంట్ మీద ఇంకేమీ లేదు అనేది ఒక పాయింట్. రెండోది మొత్తం 2300 ఎకరాలు యూనివర్సిటీకి ఉంటే దాన్ని రకరకాలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, ఆ లెక్క కూడా తేలాలి, ఆ లెక్క బయట పెట్టండి. ప్రభుత్వం మీదే కాబట్టి మీరు బయట పెట్టమని కూడా అడుగుతున్నారు, పెడతారా మరి? ఇప్పుడు కళ్యాణ్ గారు నేను సూటే చెప్తాను, 21 ఏళ్ల తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చట్టపరంగా గెలిచి గెలిపించుకున్న తర్వాత కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇది అడవి భూములు, ఇది ఫారెస్ట్ భూములు, కానీ ఇవాళ దీని మీద ఒక రచ్చ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదనే విషయం ఇవాళ అనేక ఉన్నటువంటి ఇండియన్ ప్రైవేట్ వాళ్ళకు ఉపయోగినప్పుడు ఇవాళ అత్యున్నత దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉన్నటువంటి వారి అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి బీజేపీ నాయకులు హైదరాబాద్ లో విలువైన భూముల్ని కూడా కొందరు అయినటువంటి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు దారదత్తం చేసినప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు లేనిది ఇవాళ ప్రభుత్వం చాలా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క ప్రతి అంగుళాన్ని ప్రతి ఒక్క గుంట భూమిని కావచ్చు ప్రతి దాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి ఉంది. ఈ తెలంగాణలో విద్యను ఉపాధిని ఇలా ఉద్యోగ అవకాశాలను పెంచడానికే ఈ ప్రభుత్వం మరో ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది. మీరందరూ చూస్తూ ఉంటారు. ఇంత ముందుకు కిషన్ గారు మాట్లాడారు, ఫ్యూచర్ సిటీలో పెట్టుకోవచ్చా, ఇంకో దగ్గర పెట్టుకోవచ్చా. వాళ్ళ నిర్వాహకం వల్లే తెలంగాణ మొత్తం ఆగమైపోయింది. వాళ్ళ ఏం జరుగుతుంది ఇది తెలుద్దాం మనం, దాని గురించి మాట్లాడండి. ఇది ముమ్మాటికి ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి. ఒక్క గజం భూమి కూడా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఇక్కడ కూడా తీసుకోలేదు. అత్యంత చట్టబద్ధంగా ఈ ప్రభుత్వ భూమిలోనే ఇవాళ ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ఇవాళ వెచ్చిస్తా ఉంది. కానీ దీన్ని తప్పట్టే నైతిక తర్వాత బీఆర్ఎస్ గానీ బీజేపీ నాయకులు గానీ లేదని నేను కోరుతా ఉన్నాను. వీళ్ళు కొందరి ప్రయోజనాలని ఉద్దేశించి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఇవాళ కాళ్లలో కట్టబెట్టడానికి అభివృద్ధిని అడ్డుకునే శక్తులు కాబట్టి ఇవాళ విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నారు.
ఇవాళ నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏది కావచ్చు, NSCI యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ NSCI టీమే మీ మీద వ్యతిరేకంగా రాసి కేటీఆర్ గారు మొత్తం తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నది లేనట్టుగా ఈ రోజు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ పులులు ఉన్నాయని, మేకలు ఇక్కడ సింహాలు ఉన్నాయని, ఇలా జింకల బొమ్మలు పెట్టి ఇంకో పెట్టి నేను అంటా ఉన్నానండి, మామూలు పల్లెటూర్లలో కూడా నెమళ్ళ అరుపులు ఉన్నాయి. ఎక్కడో అరుపుల్ని తీసుకొచ్చి, ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి, ఇగో ఈ భూముల్ని ఈ జేసీపీలు తగిలితేనే ఇగో ఈ జింక మృతి చెందింది, ఈ నెమళ్ళు అరుస్తా ఉన్నాయని రకరకాలుగా పర్యావరణను ఇలా గ్రీన్ హంట్ పేరు మీద వాళ్ళు మాట్లాడే చాలా బాధ కలుగుతా ఉంది. ఇది చాలా ముమ్మాటికి ఇది దుర్మార్గాలు బీజేపీ టీఆర్ఎస్ పర్యావరణ పరిరక్షణ పేరుతో అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఇంకా సింహాలని కూడా అంటున్నాడు. సింహాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మీ తెలంగాణ భవన్ ఇక్కడే ఉంటుంది, మీరు కూడా చూస్తుంటారు చాలా సార్లు, అక్కడ కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి. ఒకటండి చూడండి, మీరు డిఫెండ్ చేసుకోవాలనుకుంటే ఏది లేదు అని కూడా రుద్దొచ్చు. ఎందుకు? మీరు ఇవాళ అక్కడ ఉన్న విద్యార్థులను గుంట నక్కలని అంటున్నారు. అసెంబ్లీలోనే మాట్లాడారు గుంట నక్కలు కొన్ని చేరినాయని. మీ తీరు వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎవరు నిరసన తెలిపినా కూడా అదే మాట్లాడుతున్నారు. నేను జనరలైజ్ చేసి ఆ సబ్జెక్ట్లోకి పోను, కానీ డిఫెన్స్ కోసము మీరు ఒకటి నంబర్ 1 సుప్రీంకోర్టు అసలు ఏమి ఇచ్చింది? అది IMG భారత అసలు కేసు ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? కాదు అని తీర్పిచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాదు అని ఏం మెన్షన్ చేయలేదు. ఇంకోటి ఇగోండి, ఇది నిన్నటి ఇమేజ్. ఇది జేసీబీలు అక్కడ ఉన్న చెరువు మీకు ఆ లేకు కూడా కనబడుతున్నాయి, క్లియర్ గా జేసీబీలు కూడా కనబడుతున్నాయి. అసలు లేదు అక్కడ జలాశయాలు కూడా లేవని వీళ్ళు చెప్తున్నారు. ఒక అబద్ధంకి ఇంకొక అబద్ధం, ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం. వన్య ప్రాణాలు లేవు, జలాశయాలు లేవు, ఇదంతా కూడా జరుగుతలేవు. ఆ రకంగా పనిచేస్తే 4 రోజుల్లో లేకుండా పోతాయి అవి. మేము అనేది అంతే కదా. అల్టిమేట్ గా మేము మళ్ళీ అదే చెప్తున్నా, అక్కడ రిపీట్ చేయాలని లేదు డబుల్ స్టాండర్డ్స్. కానీ ఎందుకు ఇది, దీని కాజ్ ఏంటిది? మేము 2 స్టేట్మెంట్స్ని రీడ్ చేస్తున్నామండి. ఒకటి, మీ ప్రభుత్వానికి ఇవాళ దీన్ని అమ్మకానికి పెట్టి వచ్చే 1000 కోట్లు మీరు చాలా స్పష్టంగా మొన్న 48 గంటల ముందు 10,000 కోట్లు కొడంగల్కి నేను పెడతాను, ఆ 10,000 కోట్లు గిదా మీరు ఇక్కడ ఈ వన్యప్రాణాన్ని, ఈ మొత్తం ఈ కన్జర్వేటివ్ జోన్ని, ఇవన్నిటిని కూడా తీసుకొని పోయి మీరు 10,000 కోట్లు అక్కడ పెడతా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి? మీరు అక్కడున్న వాళ్ళు కూడా వద్దని చెప్తున్నారు, అక్కడున్న వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు, మేము మా భూములు ఇవ్వము అని చెప్పేసి. ఇట్లా బుల్డోజ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇది ఇష్యూ ఇవాళ బీజేపీ BRS కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టోటలీ 40,000 కోట్లు 50,000 కోట్లు, కానీ ఇళ్ళకెళ్ళి 10,000 కోట్లు అనేసి అంటున్నారు. ఇప్పుడు లిసి ప్రియా తను ఒక యాక్టివిస్ట్, తను మాట్లాడుతున్నది. రకరకాల ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం, విద్యార్థులు కూడా వాళ్ళు రిలీజ్ చేసారు, వీళ్ళు మళ్ళీ డిలీట్ చేయించినట్టున్నారు. వాళ్ళు లెటర్ రిలీజ్ చేసారు. అచ్చా, ఇంకా అంత ఇంపార్టెంట్ చెప్తాను, అసలు వన్య ప్రాణాలు లేవు, ఇవేమి జింకలు లేవన్నట్టుగా పెట్టిందే వీడియో NSUI వాళ్ళు. అవును, ఆ జింకల వీడియో, నెమళ్ళ వీడియో పెట్టిందే మీ NSUI. దాని ద్వారానే అరే ఇంత బ్రహ్మాండంగా ఉందా వీడియో అని వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు. మీరు అంటున్న జింక చనిపోయిన వీడియో కూడా అదే వీడియోలో ఉన్నది, NSUI వాళ్ళు పెట్టిన వీడియో. నేను సో మీరు ఫస్ట్ ప్లీజ్, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు స్పిన్ చేస్తున్న నరేటివ్ కూడా ఇవాళ మొత్తం రైటప్లు రాసి ప్రభుత్వం నుంచే ఏమని స్పిన్ చేస్తున్నారు, మొత్తం ఒక రియల్ ఎస్టేట్ దానిలాగా చేస్తున్నారు. ఇది ఇష్యూ ల్యాండా రియల్ ఎస్టేటా, ఇది కోర్టులో వస్తుంది. కానీ మీరు హుటాహుటిన దాన్ని చర్చకు కూడా తీసుకొని రాకుండా, మీరు కనీసం కోర్టులో పిటిషన్ ఉన్నది అని కూడా వెయిట్ చేయకుండా జేసీబీలను పంపించి కూల్చేస్తున్నారు కదా. 2 పిల్లలను, అందులో నవీన్ ఎర్రము సిరిసిల్ల అబ్బాయి, అండ్ ఇంకొక అబ్బాయి కూడా రోహిత్, వాళ్ళు ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ పెట్టుకున్నారంట. అందులో చాలా స్పెసిఫిక్ గా ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ పెట్టుకొని 100 మంది పోలీసుల మీద, జేసీబీల మీద ఈ 2 PhD స్కాలర్స్ ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ తో చేసిరట. ఏందని గిదా మీరు చెప్పే మొహబ్బత్ కి దుకాన్? నేను సోదరునితో చెప్తున్నా, కాంగ్రెస్ ని మీరు డిఫెండ్ చేస్తుండొచ్చు గాక, కానీ ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చూడండి. దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ ఎనీ స్టూడెంట్ లీడర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ ఎనీ తెలంగాణ యూనివర్సిటీ. ఈ టైంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో నిలబడాలి. యూనివర్సిటీ భూముల కోసం అందరం పోరాటం చేసిన వాళ్ళం. నేను ఇది BRS గా చెప్తలేను, గతంలో కూడా పోరాటాలు చేసిన అవుతుంటది. అది కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ 1 సెంటీమీటర్ భూమి ఇవ్వడానికి కూడా. కానీ
దాన్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ ప్రభుత్వం ఇది చేస్తున్నది, ఇది మంచి చేస్తున్నది, ఇది ప్రభుత్వ భూమే. నో, యూనివర్సిటీ ల్యాండ్స్ హ్యావ్ టు బి రెస్టోర్డ్. యూనివర్సిటీ ల్యాండ్ గా ఉండాలి. రైట్ కిరణ్ గారు, యూనివర్సిటీ ల్యాండ్ కాదు అనేది బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళంతా యూనివర్సిటీ ల్యాండే అని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం యూనివర్సిటీ కాదని ఒక 3 పేజీలు క్లియర్గా డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో స్పష్టంగా చేసింది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో 400 ఎకరాలపై యాజమాన్యం హక్కులు తమయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా చట్టపరంగా గెలిచాం. అక్కడ ఆ భూమికి సంబంధించి ఎటువంటి వివాదం రేపితే ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనేది కూడా హెచ్చరిస్తున్నారు. సర్వేలో 1 అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఇది కాదని తేలింది అని క్లియర్గా చెప్తున్నారు కదా. అది మీ భూమి కాదు అని తేలినప్పుడు యూనివర్సిటీ భూమిగా దాన్ని ఎందుకు మీరు క్లెయిమ్ చేస్తున్నారు? అంటే దాన్ని అడ్డుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే విద్యార్థులకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఏం చెప్తారు? దీన్ని కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఫస్ట్ ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే ఏ పబ్లిక్ యూనివర్సిటీ కానివ్వండి, మనకు తల్లి లాంటి యూనివర్సిటీ మాకు చదువు నేర్పింది. ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు దేశవ్యాప్తంగా నుంచి, తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసి బయటకు వదులుతుంది. అక్కడ చాలా మంది అంతెందుకు, ఇప్పుడు మీ క్యాబినెట్ లో 2 మినిస్టర్లు మా యూనివర్సిటీ నుంచి చదువుకున్న, మా డిపార్ట్మెంట్ నుంచి ఎకనామిక్స్ నుంచి చదువుకున్న వాళ్ళు మీ క్యాబినెట్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ట్రైన్ చేసిన అనేక మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీస్ పెట్టుకున్న, స్టార్టప్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యూనివర్సిటీ ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మాకు ప్రయోజనం ఏంటి? ఈ యూనివర్సిటీ మాకు చదువు నేర్పింది, మాకు లీడర్షిప్ స్కిల్స్ నేర్పింది, అత్యున్నతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లేకపోతే అకాడమిక్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. మీరు రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేట్ యూనివర్సిటీస్ ఒకవైపు ఉంటే, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ అవుట్పుట్ చూసుకుంటే దేశంలోనే అత్యున్నతమైన రీసెర్చ్ అవుట్పుట్, రీసెర్చ్ పబ్లికేషన్ లో చూసుకున్నట్లయితే టాప్ 5 పబ్లికేషన్ లో ఉంది. సార్ ఒకటే అడుగుతున్నా, స్టాన్ఫోర్డ్ ఎన్ని ఎకరాల్లో ఉంది? 9,000 ఎకరాల్లో స్టాన్ఫోర్డ్ ఉంది. హార్వర్డ్ చూసుకున్నట్లయితే అది కూడా 6,000 7,000 ఎకరాల్లో ఉంది. ఏల్ యూనివర్సిటీ చూసుకోండి, ఆక్స్ఫర్డ్ అయితే ఏకంగా ఒక 15,000-16,000 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా మనం ఏం చేసుకుంటున్నాం? మీకు ఇంత ల్యాండ్ అవసరమా? ఇందులో ఏం చేసుకుంటారు? ఇందులో ఏమైనా రీసెర్చ్ పనికి వస్తాయి? మీకు ఒక 25 ఎకరాలు 40 ఎకరాలు చాలదా? ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తీస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న ఈస్ట్ క్యాంపస్ లో మాకు 3 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. 3 కూడా హైయెస్ట్ రీసెర్చ్ అవుట్పుట్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కూల్స్ అక్కడ ఉన్నాయి ఈస్ట్ క్యాంపస్ లో. సో సార్ ఇది పక్కదా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ ఏం మాట్లాడుతున్నారో ఏంటో, వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో ప్రచారం ఏందో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు యూనివర్సిటీలో నుంచి విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు, అవి కౌంటర్ స్టూడెంట్స్ యూనియన్, అలాగే జాక్ అంటే ఫ్యాకల్టీ యూనియన్స్, తర్వాత నాన్ టీచింగ్ యూనియన్ అందరు కూడా ఎప్పటికప్పుడు మేము రిప్లైలు ఇస్తున్నాం, కౌంటర్ చేస్తున్నాం, కౌంటర్ అటాక్ చేస్తున్నాం. ఈ రోజు మేము ఢిల్లీలో ఉన్నాం. రేపో మాపో మీ రాహుల్ గాంధీ గారిని కూడా కలుస్తున్నాం. మాకు అపాయింట్మెంట్ ఉంది, మేము కలుస్తాము. ఆయన కూడా వివరిస్తాం మీరు ఏమేం చేస్తున్నారు అక్కడ. అసలు సాటర్డే సండే పనిచేసే గవర్నమెంట్ ఇదే చూస్తున్నాం. హైడ్రా వచ్చిందంటే సాటర్డే సండే. మా యూనివర్సిటీ వస్తే పండగ రోజులు 3 పండుగలు చూసుకున్నారు. ఒకటేమో ఈద్, ఒకటేమో ఉగాది, ఈ రోజేమో మహావీర్ జయంతి. 3 చూసుకొని రాత్రి వాళ్ళు మొత్తం స్మాష్ చేసి పాడేశారు. అంటే మీకున్న కన్సర్న్ ఇదా? ఎందుకు ఆగలేరా? రేపో ఎల్లుండి ఒక కోర్టుకి అప్రోచ్ అవుతాం, కోర్టే డిసైడ్ చేసుకుంటాం. లేకపోతే వేరే మెకానిజం పొలిటికల్ పార్టీస్ తో, మీరు కాంగ్రెస్ లీడర్స్ తో, సెంట్రల్ గవర్నమెంట్ మీ ఏఐసిసి మెంబర్స్ తో అడిగేసి తేల్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మేధావులు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్ అరగోపాల్ గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ కానివ్వండి, భారత్ జోడో అభియాన్ కానివ్వండి, అక్కడ ఉన్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ శాంతా సిన్హా గారు కానివ్వండి, లేకపోతే మా యూనివర్సిటీలో పనిచేస్తున్న అనేక మంది ప్రొఫెసర్లు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మద్దతు ఇస్తేనే ఒక డెమోక్రటిక్ కల్చర్ ఉంటుంది తెలంగాణలో అని మద్దతు ఇస్తేనే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఒక ఫామ్ అయింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఫామ్ అయింది. ఈ రోజు మీరు అందరూ మేము ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, యూనివర్సిటీ ల్యాండ్ లేదు, అక్కడ చెట్లు లేవు, అక్కడ సింహాలు లేవు, అక్కడ పుళ్ళు లేవు అనుకుంటూ ఈ నారేటివ్స్, ఆ ఫేక్ నారేటివ్స్ తీసుకుని వచ్చి మెయిన్ నారేటివ్ రండి. కిరణ్ గారు ఒక్క నిమిషం దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం కిరణ్ గారు, ఒక్క నిమిషం దయాకర్ గారు. అది కాదు సార్ ఒక్క నిమిషం. విద్యార్థి నాయకుల్ని గుంట నక్కులు అంటున్నాడు, విద్యార్థి నాయకుల్ని గుంట నక్కులు అంటున్నారు. మళ్ళీ ఇదే విద్యార్థి నాయకులే
మళ్ళీ అసూబాసి తెలంగాణ సాధించారు. అదే అడుగుతున్నా. ఇదే విద్యార్థి నాయకులే దేశవ్యాప్తంగా ధర్నాలు చేసుకుంటూ గవర్నమెంట్ కి, మోడీ గవర్నమెంట్ కి వ్యతిరేకం పనిచేస్తున్నారు. Right. వీళ్ళ మీద కేసులు వేసుకొని జైలుకి వెళ్ళి ఉన్నారు. ఈ రోజు రోహిత్ సార్, ఒక్క నిమిషం, రోహిత్ గారు, ఎర్రం నవీన్ గారు, వీళ్ళిద్దరు హైయెస్ట్ అకాడమిక్స్ లో చాలా కష్టపడి పని చేసుకొని ముందుకు వచ్చి ఈరోజు సబ్మిషన్ స్టేజ్ దాకా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ వస్తే, ఒక ఎస్సీ విద్యార్థి, ఒక బీసీ విద్యార్థి, వాళ్ళిద్దరి మీద మీ సోషల్ మీడియాలో ప్రచారం ఏంటంటే అది మీ మీద దాడి చేశారని, వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయని, కటారాలు ఉన్నాయనేసి బయట పెట్టండి. మీరు మీ మీద దాడులు చేశారన్నారుగా, అక్కడ అంత వ్యవస్థ ఉందిగా. సోషల్ మీడియాలో గవర్నమెంట్ అయింది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదా? తెలంగాణ పోలీసులు కూడా ఇదే చెప్తున్నాం. తెలంగాణ పోలీసులు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఇస్తున్నారు. బయట పెట్టండి. అడుగుతాను, అదే పాయింట్ అడుగుతాను. ఒకటి దయాకర్ గారు 2-3 విషయాలు మిమ్మల్ని అడుగుతాను, మీరు స్ట్రైట్ గా దానికే సమాధానం చెప్పండి. ఒకటి, విద్యార్థి నేతలు ఇద్దరిపై, వాళ్ళిద్దరు అకాడమిక్స్ లో టాపర్స్, వాళ్ళు డెడ్లీ వెపన్స్ పట్టుకొని వచ్చి దాడులు చేశారు. 100 మంది, మీ బుల్డోజర్లు అవన్నీ కనిపిస్తున్నాయి, ప్రొక్లైనర్స్, అంతమంది పైన దాడి విద్యార్థి నేతలు చేస్తారా అనేది ఒకటి. అంటే విద్యార్థులు దాడులకు దిగుతారని మీరు కూడా నమ్ముతారా? ఎందుకంటే మీరు ఓయూ విద్యార్థి నేత. ఒకటి. రెండోది, గుంట నక్కలు అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం తప్పు అనేది కిరణ్ గారైనా కృష్ణ గారైనా అంటున్నమాట. 2. మూడోది, సాంకేతిక టెక్నికల్ అంశాలు, లీగల్ అంశాలు పక్కన పెడదాం కాసేపు. యూనివర్సిటీ పక్కనే 400 ఎకరాల భూమి ఉంది. అది యూనివర్సిటీదా కాదా అనేది ప్రభుత్వం అంతా పక్కన పెడదాం. దాన్ని యూనివర్సిటీకే ఇవ్వడం వల్ల యూనివర్సిటీకి ఇంకా లాభం జరుగుతుంది కదా. యూనివర్సిటీ మా భూమి మాకు ఇవ్వమని అడుగుతుంది మిమ్మల్ని, పోనీ ప్రభుత్వాన్నే వేడుకుంటుంది అనుకుందాం. ఆ భూమిని ఇవ్వచ్చు కదా యూనివర్సిటీకి, నష్టమే ఉంది, దాన్ని వేలం వేసాడు ఎందుకు? ఇప్పుడు యూనివర్సిటీ కావాల్సినంత భూమి కావాల్సినంత లేదనే కదా గోలా. 2300 ఎకరాలు యూనివర్సిటీకి ఉన్న భూమిని మీద 500 తెచ్చారు. అవును, ఇందులో మెజారిటీ పంపకాలు జరిగింది చంద్రబాబు, టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనే. బీఆర్ఎస్ పెద్దగా చేసింది ఏం లేదు, ఇందులో ఏమీ చేయలేదు. లిస్ట్ ఉంది. కళ్యాణ్ గారు, ఇంకొక పాయింట్ మీకు ఇంకొకటి అడిషనల్ గా యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక్కటి యాడ్ చేస్తాను ఫైనల్ గా. ఈ యూనివర్సిటీ అసలు ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఎప్పుడు తెలుసా? 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగినప్పుడు విద్యార్థులు అసూలు బాస్తే అప్పుడు డిమాండ్, అంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ని అనగదొక్కడానికి యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆ డిమాండ్ పక్కన పెట్టడానికి మీకు ఒకటి ఇచ్చామని చెప్పడానికి. అలాంటి యూనివర్సిటీని మనం కాపాడుకోవాలా వద్దా మీరు చెప్పండి ఫైనల్ గా. ఏర్పాటైంది. ఇవాళ విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టినట్టు, కానీ విద్యార్థి నాయకుల మీద ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు పెట్టలే. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వాళ్ళ యొక్క డ్యూటీకి, విధులకు ఆటంకం కలిగించినప్పుడు, వాళ్ళు ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ చర్యలు చూసి పెట్టారేమో కానీ తప్ప అది ప్రభుత్వం పెట్టించింది అనేది ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన నేపం వేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక పాయింట్ నేను అంటున్నాను. ఇంకొక పాయింట్ కళ్యాణ్ గారు చెప్పండి. ఇవాళ యూనివర్సిటీకి కావాల్సినంతటువంటి భూమి ఉంది. ఒక విషయం, ఇవాళ ప్రభుత్వం యూనివర్సిటీ భూమికి సంబంధం లేదు. ప్రభుత్వం భూమిలో ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రణాళికతోని ఒక ముందుకెళ్తాము. దీన్ని కొంతమంది ఈ భూమికి యూనివర్సిటీ ఎస్సీ భూమి అని అంటగట్టి కొందరున్నటువంటి శాస్త్రీయత లేని కొన్ని సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, దీంట్లో చొరబడి ఈ ఇష్యూని మొత్తం తప్పుదారి పట్టించి యూనివర్సిటీ భూమిని ఆక్రమిస్తున్నట్లాగా ఒక ప్రేరేపించి దీని వెనకాల మొత్తం కూడా అన్ని తానే వివరిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, సెంట్రల్ యూనిట్ ఉన్నటువంటి బీజేపీ నేతలు అర్థం కావచ్చు, వీళ్ళందరూ మొత్తం కూడా ఒకటై దీన్ని ఒక పెద్ద ప్రాపగండ చేసి తెలంగాణ అభివృద్ధిని, నిరుద్యోగుల గొంతును, నిరుద్యోగుల జీవితాలు, రేపు భవిష్యత్తులో విద్యా, ఉపాధి, ఆ ల్యాండ్ వేలం వేయడానికి నిరుద్యోగుల జీవితాలకు ఏంటండి సంబంధం? ఆ ల్యాండ్ వేలానికి నిరుద్యోగుల జీవితాలకు ఏంటి సంబంధం? అవునండి వాళ్ళ దానివల్ల ల్యాండ్ వేలం పాట చేసి మీరు రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు అక్కడ, దానికి విద్యార్థులకు నిరుద్యోగులకు ఏంటి సంబంధం? అవును, ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? తెలంగాణ యువత భవిష్యత్తు కోసం, అదానీ గారి కోసం పనిచేస్తుంది, ఎంఆర్ ఇండియా కోసం పనిచేస్తుంది. అదానీ, ఎంఆర్ ఇండియా వీళ్ళని మీరే కదా తీసుకొని వచ్చింది. గ్రహజా గ్రూప్ వస్తుంది. ఎవరు? ఇలాంటి కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాదా? ఎంఆర్ ఇండియా చిక్కులు ఏదైతున్నాయో అదే గచ్చిబౌలి దగ్గర ఉన్నాయో దాన్ని సెటిల్ చేస్తా అన్నారు. ఎంఆర్ ని ఇవాళ అదాని కొనుగోలు చేస్తున్నాడు. అసలు ఈ ఉద్యమాన్ని అసలు కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానమే చెప్పలే. ఇస్తే ప్రాబ్లం ఏంటిది? యూనివర్సిటీకి వదిలేస్తే ప్రాబ్లం ఏంటిది?
దాని సమాధానం లేదు. యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి ఉంది, యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి ఉంది. ఇది యూనివర్సిటీ భూమి 2300 ఎకర్స్ 1975 డాక్యుమెంట్ చూస్తే ఆ తర్వాత ఎక్కడ కూడా అసలు డిమార్కేషన్స్ లేవు, మొత్తం దారాదత్తం చేశారు మీరు. నిజంగా మీరు అన్న లైన్ నే మనం సీరియస్ గా తీసుకుంటే అసలు యూనివర్సిటీ భూమి 2300 ఎకరాలు 2300 ఎకరాలు మీరు మీ ఆయంలో జరిగినటువంటి ఆక్రమణలన్నీ 10 ఏళ్ల పాటు జరిగిన ఆక్రమణలన్నీ లిస్ట్ చెప్పమంటారా? ఇప్పుడు చెప్తా నేను ఏ సంవత్సరంలో ఎంత అలాట్మెంట్ అయిందో ఒక్క 10 సెకండ్లలో నేను మీకు మొత్తం చెప్పేస్తా. ఏ సంవత్సరంలో ఎంత అలాట్మెంట్ ఫస్ట్ నుంచి ఎట్లా మొదలు ఫైనల్ కంక్లూడ్. 10 ఏళ్లలో జరిగినటువంటి ఆక్రమణలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు ధ్వంసం చేసిందే బీఆర్ఎస్ ఆయంలో. గుర్తుపెట్టుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి 1994 30 ఎకరాలు జవహర్ నవోదయ స్కూల్ నుంచి మొదలైంది. తర్వాత 10 ఎకరాలు ఏపీఎస్ఆర్టీసీ, 6 ఎకరాలు 1991 ఏపీఎస్సిబి, మళ్ళా తర్వాత 1987లో ఎంఆర్ఓ ఆఫీసు, టెలికమ్యూనికేషన్ 98, 2000 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శాప్ హాకీ స్టేడియంకి 2003, తర్వాత మిలిటరీ గేమ్స్ కోసం అని 14 ఎకరాలు, షూటింగ్ రేంజ్ కోసం 20 ఎకరాలు, ఐఎంజీ భారత్కి 400, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ 2004 10 ఎకర్స్. అప్పటి వరకు 2004 వరకే 680, 2004 వరకే. ఇక తర్వాత వీళ్ళు వచ్చినాక 2006లో 10 ఎకరాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఏపీ ఎన్జిఓ టీఎన్జిఓ హౌసింగ్ 2007లో 134 ఎకర్స్, సిఆర్ రావు స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 10 ఎకరాలు, ఒకసారి 2008లో ఒకసారి 2009లో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కి 2009లో 210 ఎకరాలు, ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 40 ఎకరాలు 2009లో, నాలెడ్జ్ ఇన్నోవేషన్ పార్క్ అని 200 ఎకర్స్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డిఎన్ఏ టెక్నాలజీ 2009లో 25 ఎకరాలు, మళ్ళా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అని అంట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2010లో, తర్వాత డిఫర్ అయింది అది కానీ 30 ఎకరాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్ 5 ఎకరాలు 2009లో డిఎన్ఏ టెక్నాలజీ. టోటల్ వీళ్ళ టైంలో 2005 నుంచి 2010 వరకు 816 ఎకరాలు. చెప్పండి లిస్టుతో సహా మీ టైం మొత్తానికి దయాకర్ గారు ఎవరేమన్నా 2300 ఎకరాల భూమి యూనివర్సిటీది, దాన్ని అటు టీడీపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలే దారాదత్తం చేశాయి కనిపిస్తుంది. ఇప్పుడు 400 ఎకరాలను ఇంత వివాదాస్పదం చేయకుండా యూనివర్సిటీ డిమాండ్ చేస్తుంది కాబట్టి యూనివర్సిటీకి ఇచ్చి ఇంకెక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని వేలం వేసుకుంటే బెటర్ అనే అభిప్రాయం చాలామంది మేధావులు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇంక్లూడింగ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నేతలు కూడా ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది, ఈ అంశంపై ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే ఇప్పుడు అత్యవసర సమావేశం, అత్యవసర క్యాబినెట్ మీటింగ్ కూడా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్లో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు ఇదే అంశంపై. అందులో ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్ తర్వాత ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది, ఏ రకమైన ప్రకటన చేయబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ విద్యార్థి లోకంలో మాత్రం ఒక ఇష్యూగా మారింది. దీనికి ఎలాంటి ముగింపు వస్తుంది మనం కూడా వేచి చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.